యెషయా గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనం. 33 కదా, సరే బయటికి అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా 32 కదా, 33:17 33:17 కరెక్ట్. 33:17 అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరముగా వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. అందరు చెప్పండి, అలంకరించబడిన రాజును చెప్పాలి. అలంకరించబడిన రాజును నేను, నీవనుంది అక్కడ, నేను కన్నులారా చూచెదను. బహుదూరమునకు వ్యాపించి ఉన్న దేశం నాకు కనబడును. అది ఇక్కడ మనం గమనించి చూస్తే అలంకరింపబడిన రాజుని మనం చూడబోతున్నాం. ఆయన చూడాలంటే మన జీవితంలో మనకు శాంతి సమాధానము అలాగే శాంతి సమాధానము, నెమ్మది, రక్షణ అనుభవం, కంచెగలిగిన అనుభవం ఉంటే, సమాధానం కలిగి జీవిస్తే మనము అలంకరించబడిన రాజును మనం చూస్తాం. అలంకరించబడిన రాజుని మనం చూస్తాం. ఎందుకు ఆయన చూస్తామంటే ఆ రాజ్యం గురించి చెప్పాడు కదా. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే నిశ్చయముగా ఆయన నిర్మలమైన రాజ్యం. అంటే నిర్మలమైన రాజ్యం అంటే దృఢమైనది, స్థిరమైన ఒక గుడారము. అది ఎన్నటికీ కదల్చబడిన ఒక గుడారం. ఆ గుడారం కదల్చబడదు. మనము వెళ్ళబోయే స్థలం కదల్చని ఒక రాజ్యం, కదలని రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనము ఇక్కడ కదిలిపోతామో నిలిచి ఉంటామో దేవుడు పరీక్షిస్తాడు. అది సియోనులో పునాది వేసిన రాయి. ఆ రాయి పరిశోధించబడిన రాయి, పరీక్షించబడిన రాయి, నిషేధించబడిన రాయి, తలకు మూలరాయి. మనల్ని కూడా దేవుడు ఈ లోకములో ఆ రాజ్యానికి తీసుకెళ్ళేటప్పుడు మనల్ని కూడా ఇక్కడ పరీక్షిస్తాడు. మనల్ని ఇక్కడ పరీక్షించి అక్కడ కట్టబోయే ఆ రాజ్యం మీద కట్టబోయే ఆ రాళ్లలో మనం కూడా ఒక రాయిగా మారాలి కనుక మనల్ని కూడా ఇక్కడ పరీక్షించి తీసుకెళ్తాడు కదలని రాజ్యానికి. కొంతమంది ఊరికే కదిలిపోతారు. ముసలోళ్ళు పళ్ళు కదులుతాయి చూడు, అట్లా ఊరికే కదులుతాడు. గాలి కొడితే పడిపోయే చెట్లులాగా కొంతమందికి ఏర్లు బలం లేక పడిపోతుంటారు. అట్లా పడిపోకుండా ఉండాలంటే నిశ్చలమైన రాజ్యానికి మనం వెళ్తున్నాం కనుక సియోనులో పునాది వేసిన వాడు నేనే. ఆ పునాది క్రీస్తు యేసు అయిన పునాది మీద మనం కట్టబడుతున్నాం. ఇది కదిలిస్తాడనమాట. ఎలా కదిలిస్తాడంటే 3 రకాల అనుభవం: గాలితోను, తుఫానుతోను, వానతోను. వాన, తుఫాను, గాలి. వాన కొడుతుంది. ఇద్దరు ఇల్లు కట్టారు. ఒకడు బండ మీద కట్టాడు, ఒకడు ఇసుక మీద కట్టాడు. బండ మీద కట్టబడినోడు ఇసుక మీద కట్టినాడు ఒకటే మోడల్లో కట్టాడు, ఒకే ఖర్చు పెట్టాడు. ఒకే ఖర్చు పెట్టాడు. చక్కగా ఇల్లు కట్టాడు. అంతా చూసేవాళ్ళు అటు పోయేవాళ్ళు చాలా బాగుందని చూసుకుంటూ వెళ్తున్నారు. ఒకరోజు వాన వచ్చింది, వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది, గాలి కొట్టింది,
మరుసటి రోజు చూస్తే ఒక ఇల్లే ఉంది, ఇంకొక ఇల్లు లేదు. ఏమైందంటే ఇసుక మీద ఉన్నది కొట్టుకుపోయింది, కుప్ప కూలింది, కొట్టుకొని పోయింది. కదల్చబడని రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాము, అలంకరించబడిన రాజును చూడబోతున్నాం. అది విశాలమైన దేశాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. విశాలమైన దేశాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. పాత నిబంధన భక్తులకి ఈ వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. పాలుతేని ప్రపంచ దేశాన్ని తీసుకెళ్తానన్నాడు, వాగ్దానం చేశాడు. దానిని అనేకులు ఆకులు రాలినట్టు రాలి దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. అది ఇంకనూ నిలిచి ఉంది కనుక మనం దాన్ని అనుభవించడానికి మనం హక్కుదారులమయ్యాం. దానికి హక్కుదారులమయ్యాం మనం. అలనాడు నోవా కాలంలో వాన వచ్చింది. వాన ఎందుకు వచ్చింది? అవిధేయులందరినీ చంపడానికి, విధేయులందరినీ రక్షించడానికి. ఒక మాట చెప్పాలంటే ఈ 3 రకాల పరీక్షలు మనకుంటాయి ఈ భూమి మీద. గాలి కొట్టింది. పేతురు యేసుప్రభుని చూసుకుంటూ సముద్రంలో నడుస్తున్నాడు. ఉన్నటువంటి గాలి కొట్టింది. గాలిని చూసి భయపడ్డాడంట. గాలిని చూసి మునిగిపోసాగాను అని రాసింది. రకరకాల గాలిళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనం భయపడకూడదు. రకరకాల నిందలు మన మీద వేస్తారు. రకరకాలుగా మాట్లాడుతుంటారు. నాలిక ఉంది కానీ మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏ పని బాట ఉండదు కనుకుంటే మాట్లాడుతూ ఉంటారు. అవి మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడి వాళ్ళ నోరే నొప్పి వస్తుంది. మనం వాటికి భయపడకూడదు, బెదిరిపోకూడదు, ముందుకు వెళ్ళాలి. ఒక మాట చెప్పాలంటే నిలవరమైన సుఖకరమైన నివాసం అంటే శాంతి, సమాధానము, నెమ్మది అని చెప్పా. ఈ మూడు ఉంటేనే సుఖకరమైన నివాసం ఉంటుంది. శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. అది సుఖకరమైన నివాసంగా అవుతుంది. ఒక మాట చెప్పాలంటే సుఖకరమైన నివాసంగా ఉంటుంది. అలాగే ఆశ్రయస్థలముగాను అంటే ఇందాక నేను చెప్పినట్లు అది కదల్చబడింది, దృఢమైనది, స్థిరమైనది. ఒక మాట చెప్పాలంటే దీని రెఫరెన్స్ మనం యెషయా గ్రంథం 32:17 చదివితే ఈ 3 పాయింట్లు మనకి అక్కడ కనిపిస్తాయి. మొదట ఆరాధన నేను చదివించాను, మళ్ళీ మీరు చదివిస్తాను, వినండి. ఎందుకంటే మొదటి ఆరాధనలు మీరు రాలేదు కాబట్టి, రెండో ఆరాధనలు కాబట్టి దీన్ని ముందు మనం మూలవాక్యంగా తీసుకుని 3వ పాయింట్లోకి వెళ్తాం. ఇప్పుడు 2 పాయింట్లు చెప్పేసా మీకు. ఇప్పుడు చదవండి. నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానమందును సుఖకరమైన నివాసములలో నివసించెదరు. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. విశ్రమ స్థలము, ఆశ్రయ స్థలము, సుఖకరమైన నివాసం. సుఖకరమైన నివాసం అంటే నేను చెప్పాను, శాంతి, సమాధానం, నెమ్మది ఉండేదాన్ని సుఖకరమైన నివాసం. ఆశ్రయస్థలం అంటే అది దృఢమైనది, స్థిరమైనది, కదల్చబడనిది. 3వ పాయింట్ విశ్రమ స్థలము, విశ్రాంతి తీసుకునే స్థలం. ఏంటది? అందరిలో చెప్పండి. విశ్రాంతి తీసుకునే స్థలం అని చెప్పండి. చెప్పాలి నోళ్ళు వచ్చి. ఒకటి నివాసయోగ్యమైన ఇల్లు, ఇంకోటి స్థిరమైన, ఇందాక చదివింది అది స్థిరమైనది, ఇది విశ్రాంతి తీసుకునే స్థలం. ఇది విశ్రాంతి తీసుకునే స్థలం. అలంకరించబడిన రాజును చూడాలంటే ఈ 3 రకాల అనుభవాలు మనకు ఉండాలి.
ఈ 3 రకాల అనుభవాలు ఉండాలి. మనము అలంకరించబడిన రాజు అయిన ప్రభుని యేసుక్రీస్తుని మనం చూడాలంటే విశ్రామైన స్థలము అన్నాడు. మనం యెషయా గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఆ స్థలం ఏంటో ఇక్కడ రాసి ఉంది. యెషయా గ్రంథం 33వ అధ్యాయం తీయండి అందరూ. 33వ అధ్యాయం 20వ వచనం. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుడి. సియోను పట్టణాన్ని చూడండి. నిమ్మళమైన కాపురముగాను, నిర్మలమైన కాపురముగాను, తీయబడని గుడారముగాను, తీయబడని గుడారముగాను, నీ కన్నులు యెరూషలేమును చూచును. నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులు ఎన్నడూను దాని మేకులు ఎన్నటికీ ఓడబెరకబడవు. దాని త్రాళ్లలో ఒక్కటైనను దాని తాళ్ళలో ఒక్కటి తెగదు. మళ్ళీ చదువుతారు, వినండి, మీకు అర్థమయ్యేటట్లు దాన్ని వివరించి చెప్తాను. మళ్ళీ చదువుతారు. ఉత్సవ కాలములలో మనం కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. మనము కాపురముగాను కూడుకొనుచున్న మనము నెమ్మదిగా నెమ్మది పొందే స్థలము, సుఖమైన నివాసము, సుఖకరమైన నివాసం ఏంటంటే సియోన్ యెరూషలేం. సియోన్ యెరూషలేం అదే ఇప్పుడు మనం చదువుతున్నాం. మళ్ళీ చదువుతున్నాను. ఉత్సవ కాలములలో మనం కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మళమైన కాపురముగాను, తీయబడని గుడారముగాను, నిర్మలమైన కాపురముగాను నివాసం చేసే, మనము విశ్రాంతి తీసుకునే ఒక స్థలముగాను, తీయబడని గుడారముగాను, నీ కన్నులు యెరూషలేమును చూచును. చాలు. మనము దేవుని బిడ్డలుగా జీవిస్తే మనము విశ్రాంతి తీసుకునే స్థలం యెరూషలేం, సియోన్. విశ్రాంతి తీసుకునే స్థలం, నిర్మలమైన స్థలముగాను దాన్ని చేస్తాడు. దాని యొక్క మేకులు ఎవడు తీసివేయలేడు, దాన్ని కదిలించలేడు ఎవడు. అలాంటి ఒక నివాస స్థలము మన కొరకు దేవుడు మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు. అది మన కళ్ళతో చూస్తాం. అది యెరూషలేము పట్టణము. ఏంటది చెప్పాలి? ఏంటిది? యెరూషలేము పట్టణం అంటే ఇప్పుడు మనమున్న సంఘాన్ని యెరూషలేము అంటారు. ఇది అక్షరార్థమైన, ఇది ఆత్మ సంబంధమైన యెరూషలేము. పరసంబంధమైన యెరూషలేము పైనుంది. అది కదల్చబడదు. మనం నిత్యము యుగాలు నివాసం చేసి విశ్రాంతి తీసుకునే స్థలం అది. ఒక మాట చెప్పాలంటే 132వ కీర్తన 14వ వచనంలో ఆ నిమ్మలమైన ప్రశాంతమైన స్థలము ఎవరు అంటే ఇక్కడ చక్కగా రాశాడు. 132:14 వచనం కీర్తనలు. 132వ కీర్తన 14వ వచనం. ఇది నేను కోరుకొనిన స్థలము, ఇది నిత్యము నాకు విశ్రాంతి స్థలము. దేవుడు అంటున్నాడు, నేను అక్కడే నివసిస్తాను. తలెత్తిన సైడ్ చూడండి. దేవుడు నివసించే స్థలం ఎక్కడో కాదు, మనమే ఆ స్థలము. చపల కొట్టండి గట్టిగా, హుషారుగా. చాలు. నేను అది కోరుకున్న స్థలం, నేను విశ్రాంతి తీసుకునే స్థలం, ఆ స్థలం మనమే. ఆ స్థలం ఎవరో కాదు, నేను అది కోరుకున్న స్థలం, నేను విశ్రాంతి తీసుకునే స్థలం, నేను వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్న స్థలం. ఆ సియోన్, ఆ యెరూషలేం నువ్వు నేనే కోరుకున్న స్థలం మనమే శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, కంచెని వేసుకుని రక్షించబడిన అనుభవం కలిగిన వారం మనమైతే మనలోనే ఆయన నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. నివాసయోగ్యమైన స్థలంగా మనల్ని దేవుడు చేస్తున్నాడు.
సుఖకరమైన నివాసంగా మనల్ని ఆయన మార్చేస్తున్నాడు. ఆయన కోరుకున్నాడు, ఏరుకున్నాడు, మనలోనే ఆయన నివాసం చేస్తానని మాట ఇస్తున్నాడు. ఇదే విశ్రాంతి స్థలం. ఆయన విశ్రాంతి తీసుకునే స్థలం ఎవరంటే మనమే. మనం ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడి నీతిగా బ్రతకతామో, ఎప్పుడైతే సమాధానంగా ఉంటామో, ఎప్పుడైతే మనం శాంతికరమైన జీవితాన్ని అనుభవిస్తామో, ఎప్పుడైతే నెమ్మదిగా బ్రతకతామో, ఎప్పుడైతే రక్షించబడిన అనుభవం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనకు అగ్ని కంచె దేవుడు వేసి మనల్ని కాపాడుతూ ఉంటాడో, అప్పుడు మనమే ఆయన నివసించే కోరుకునిన స్థలము మనమే. ఎవరు కోరుకుంటున్నాడు? ఇప్పుడు మనల్నే కోరుకుంటున్నాడు. మన హృదయంలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఈ దేవుడు కోరుకునే స్థలం ఇదిగో మనమే. ఇదిగో సంఘం అనే మనమే. మనలోనే ఆయన నివాసించాలని కోరుకుంటున్నాడు. దీంట్లో ఎవరు నిలవలేరు? ఎవరు రక్షించబడతారో, ఎవరు శాంతిగా జీవిస్తారో, ఎవరు సమాధానంగా ఉంటారో, ఎవరు వాళ్ళ జీవితానికి కంచి వేసుకొని బ్రతుకుతారో వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎవరు ఉండలేరంటే సామెతల గ్రంథం 28 అధ్యాయం 1వ వచనంలో ఎవరు ఉండరు. దీంట్లో దేవుడు నివసించడానికి వాళ్ళు యోగ్యులు కాదు. వాళ్ళ మధ్యలో దేవుడు ఉండడు. ఎవరి మధ్యలో ఉండడు? సామెతల గ్రంథం 28 అధ్యాయం 1వ వచనం, ఎవరు తరమకుండా దుష్టుడు పారిపోవును. ఒరే వాడు ఎందుకు వెళ్ళిపోయాడరా? ఆ కుటుంబం ఎందుకు రావట్లేదురా? ఆ మనిషి ఏమయ్యాడరా? పలానోడు ఏమయ్యాడరా? ఎక్కడపోయాడరా అంటే వాడు దుష్టుడు కనుక వాడు తరమకుంటనే పారిపోతాడు. మనం తరమాల్సిన అవసరం లేదు. మనం వాడిని తరమాల్సిన అవసరం లే. వాడే పారిపోతాడు. వాడిని ఎవ్వరు తరమాల్సిన అవసరం లే. ఎందుకు వాడు వెళ్ళిపోతాడంటే వాడు నీతికైనవని బ్రతుకు కాదు వాడిది. వాడు సమాధానంగా లేడు. శాంతికరమైన జీవితం వాడిలో లేదు. వాడు నెమ్మది లేదు. రక్షించబడిన అనుభవం కాదు కనుక వాడు ఉండలేడు, వెళ్ళిపోతాడు. వాడు తరమకుంటనే పారిపోతాడు. కొంతమంది చూడండి, తరిమినా పోరు. వాళ్ళలో నేను ఒకడిని. చేతి తెలియదు చెప్పండి, గట్టిగా చెప్పండి. అలేలయ్య, గట్టిగా చెప్పండి. ఏ తరమకుండా పారిపోతున్నారు మీరు? తరిమినా కానీ పారిపోరు. మనం ఎందుకు పారిపోమంటే మనం ఎందుకంటే బైబిల్లో అలాగే ఉంది. సమాధానాన్ని కోరుకుంటున్నాం కాబట్టి, శాంతిని కోరుకుంటున్నాం కాబట్టి, నెమ్మదిని కోరుకుంటున్నాం కాబట్టి, రక్షించబడి ఉన్నాం కనుక, కంచెగలిగి జీవిస్తున్నాం కనుక మనము ఎవ్వరు మనల్ని తరిమినా మనం పోము. ఎందుకు పోమంటే మనము పునాది మీద ఉన్నాము, కదల్చబడము. ఇంకొక మాట చెప్పాలంటే ఎవరు కదల్చబడకుండా స్ట్రాంగ్గా ఉంటారంటే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక వాక్యం ఉంది. దీన్ని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి. పురాతన మార్గములను గురించి విచారించి మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చప్పట్లు కొట్టండి, గట్టిగా సంతోషం కొట్టండి. మీకు ఎప్పుడు విశ్రాంతి కలుగుతుంది? పురాతనమైన మార్గం ఏదో అడిగి తెలుసుకుంటే.
పురాతనమైన మార్గము. సనాతన అంటే అన్నిటికంటే ముందున్నది, పాతది, పురాతనమైనది. అర్థం గల ఈరోజు చాలామంది కొట్టుకుంటూ ఉంటారు. ఏమని కొట్టుకుంటారు? మాదే పాతది, మా తర్వాత మీరు వచ్చారు, మా తర్వాత మీరు వచ్చారు, మా తర్వాత మీరు వచ్చారు. ఇక్కడేం రాసింది దినమే గ్రంథంలో? పురాతనమైన మార్గం ఇది, పురాతనమైన మార్గం. ఐ యామ్ ద వే, నేనే మార్గమై ఉన్నాను. నేను మతాన్ని కాదు, నేను మార్గమైన దేవుణ్ణి. ఐ యామ్ ద వే, నేనే మార్గము. ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యాన్ని. ఐ యామ్ ద లైఫ్, నేనే జీవాన్ని. నేనే మార్గం, సత్యం, జీవమునై ఉన్నాను. ఇది పురాతనమైన మార్గం, ఇది పురాతనమైన మార్గం, ఇది పురాతనమైన మార్గం. ఈ పురాతనమైన మార్గమును తెలుసుకుని దానిలో నువ్వు నడుచుకుంటే నీకు నెమ్మది కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యం అలాగే సెలవిస్తూ ఉంది. నిత్యంగా దేవుని వాక్యం ఇలాగే సెలవిస్తుంది. మన హెబ్రీ పత్రిక 4:6 ఈ సియోను యెరూషలేము అనే పట్టణం మనమే నివసించే స్థలంగా మార్చబడాలంటే, మనం అలాగా మారాలంటే మనం ఏం చేయాలి? పురాతనమైన మార్గంలో నడిస్తే నెమ్మది కలుగుతుంది. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయమే గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక, వారు మొదట సువార్త విన్న వాళ్ళు అవిధేయత వల్ల ప్రవేశించలేదు గనుక, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల, ఇప్పుడు మీరు ఆయన మాట వింటే, మీ హృదయములను కఠినపరచుకొనకూడని, మీ హృదయాలను కఠినపరచుకోకుండా మీరు ఆ మాట వింటే, ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ విశ్రాంతి కలుగు చేసిన ఎడల, యెహోషువ వాళ్ళకి పాత నిబంధన భక్తులకు విశ్రాంతి కలుగు చేసిన ఎడల, ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి, మరి ఒక దినాన్ని గురించి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలైన మన కొరకు విశ్రాంతి ఇంకా నిలిచే ఉన్నది. ఆమె చెప్పండి. విశ్రాంతి అంటే ఏంటి? నెమ్మది పొంది ఉండడం, రెస్ట్ తీసుకోవడం, ప్రశాంతంగా దేవుడు మనలో విశ్రాంతి తీసుకోవడం, మనమే ఆయనకి విశ్రాంతి స్థలంగా మారడం. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు విశ్రాంతి తీసుకునే స్థలంలోనికి, పాలు తేలి ప్రవహించే దేశంలోనికి వాళ్ళు ప్రవేశించలేకపోయారు కనుక, అది ఇంకా నిలిచే ఉంది కనుక మనం దాన్ని అనుభవించాలి. ఇది ఒక కోణంలో అయితే, ఇంకొక కోణంలో మనమే విశ్రాంతి స్థలంగా మారితే దేవుడు మనలో వచ్చి నివాసిస్తాడు. దేవుడే మనలో విశ్రమిస్తాడు, మనలో విశ్రాంతి తీసుకుంటాడు. ఇంకో మాట చెప్పాడు. సంఖ్యాకాండం 14:22 సంఖ్యాకాండం 14:22 సంఖ్యాకాండం 14:22 నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ, నా మహిమను ఈ అరణ్యములో ఎడారిలో నేను చేసిన కార్యాలు, ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించి, వాళ్ళు చూశారు, విన్నారు, అన్నీ చేశారు, కానీ కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడలేదు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వాళ్ళు ఎవరు చూడరు. ఇందాక నేను వాగ్దానం ఏం చదివించాను మీకు? అలంకరింపబడిన రాజును చూస్తారు, బహుదూర దేశమునకు వ్యాపించి ఉన్నదాన్ని, దేశాన్ని మీరు చూస్తారు. మనము వాగ్దానం ఏం చదువుకున్నాం? ఒక వాగ్దానం చదువుకున్నాం. అలంకరించబడిన రాజును కన్నులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించిన దేశము నీకు కనుపరచెదను అన్నాడు. ఇక్కడ ఆ దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. అందుకనే మన కొరకు అది ఇంకా ఉంది, మన కొరకు ఉంది. వాళ్ళు దాని లోపల ఎవరు ప్రవేశిస్తారంటే, ఇది చదువుతారు, మళ్ళీ వినండి. దాన్ని ఎవరు ప్రవేశిస్తారంటే, సేవకుడైన కాలేబు
మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత మంచి మనస్సుతో నన్ను వెంబడించాడు గనుక అతడు పోయిన దేశంలో అతడు ప్రవేశపెట్టెదను. అతను వెళ్ళిన దేశంలో వాడిని ప్రవేశపెడతాను. మంచి మనసు లేనివాడు ఆ దేశంలోనికి వెళ్ళలేడు. పూర్ణ హృదయంతో మంచి మనసు కలిగిన వాడు. అందరూ చెప్పండి, వింటున్నారా మీరు? పూర్ణ మనస్సుతో, పెద్దగా చెప్పాలా, మంచి పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో వెంబడించు వారిని మాత్రం దానిలో చదువునైనా చదువు మళ్ళీ. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి, మంచి మనసు కలిగిన వాళ్ళు దాంట్లో చేరతారు. పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించి, మంచి మనస్సు, పూర్ణ మనస్సు. మంచి మనసు లేనోడు దేవుని రాజ్యమని ఆ పట్టణం, ఆ దేశంలో ప్రవేశించడు, నెమ్మది పొందడు. నా మాట వినకుండా తృణీకరించిన వాళ్ళని ఎవరిని నేను అక్కడ చేర్చను, నేను చేర్చను, ఖచ్చితంగా చెప్తున్నాడు. మంచి మనసు కలిగిన వాళ్ళని చేరుస్తాయి. ఇప్పుడు ఒకసారి అందరు గుండె మీద చేసుకోండి. మనసా చెప్పండి, మనసా చెప్పండి పెద్దగా. మనసా ఉన్నావా, ఊళ్ళు తిరుగుతున్నావా? మనసా, మనసా, మనసా నీకిది తెలుసా, మానవ జీవిత రభస, మానని జీవిత రభస. నీ మనస్సు ఏ మనసు కలిగి ఉంటే, ఏ మనసు కలిగి ఉంటే నీవు ప్రశాంతమైన సుఖకరమైన నివాసంలో ఉంటావంటే, ఇప్పుడు చెప్పండి, చెప్పండి. మీకు లేదు కనుక మీరు చెప్పలే, ఉంటే ఎందుకు చెప్పరు? ఏ మనసు ఉందా? మంచి మనసు ఉందా మీకు? మంచి మనసు ఉంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్లుగా బహుదూరమునకు వ్యాపించిన దేశమును మీకు కనబడుతుంది. ఎవరికి కనబడుతుంది? మంచి మనసున్న వాళ్ళకి కనబడుతుంది. చాలామందిని పంపించాడు ఆ కానాను దేశానికి చూసి రమ్మని. చాలామంది వెళ్ళారు, గుంపులు గుంపులుగా వెళ్ళారు. ఒక గుంపు ఏం చెప్పారంటే, వాళ్ళు ఆ దేశంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఆజానుబాగులు, వాళ్ళ దృష్టిలో మనం మిడతలు ఉన్నట్టున్నాం, మనల్ని మిడతలు నలిపి చంపేస్తారు వాళ్ళు, అమ్మో బలమైన వాళ్ళు అని ఒక గుంపోళ్ళు చెప్పారు. ఇద్దరేం చెప్పారంటే, నిశ్చయంగా దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడన్నాడు, అంతే. ఆమేన్. పెద్ద ద్రాక్ష గుత్తిని ఇద్దరు మోసుకుని వచ్చినారు. నిశ్చయంగా పాలుతైన ప్రపంచ దేశం దేవుడు మనకి ఇస్తాడని. మంచి మనసున్న వాడికి దేశం కనబడిన ఉద్దేశం అది కనబడింది, వీళ్ళ కనబడలా, ఆ గుంపు జనానికి కనబడలా. ఎందుకంటే వాళ్ళు మంచి మనసు లేదు, వాళ్ళకి మంచి మనసు లేదు. నీకు మంచి మనసు ఉంటే దేవుని రాజ్యాన్ని మీరు చూస్తారు. ఇప్పుడు చాలామందికి ఎందుకు పోతున్నాం చర్చికి, ఎందుకు అంతసేపు ఆడు కూర్చోవాలా, ఆదివారం ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ప్రార్థనకి వెళ్ళాలి, ఆదివారం సెలవు రోజు, ఆ రోజన్నా కొంచెం తెచ్చుకొని వండుకొని తినాలి కదా, ఈరోజు కూడా ప్రార్థనకి వెళ్ళి ఆయన చెప్పిన మాటలు గంటలు కూర్చొని వినాలా? ఆ దేవుని రాజ్యాన్ని గురించి మనకు అవకాశం లేనప్పుడు, మంచి మనసు లేనప్పుడు వాళ్ళకి అది కనబడదు, అది వాళ్ళకి కనబడదు, అక్కడ ఉన్నా కనబడదు. మీకు కావాలంటే అక్కడే ఉంది నీళ్ల పూట, ఆఖరికి కనబడిందే.
చెప్పండి, కనబడిందా? ఆఖరికి కనబడిందా? నీటి పూట కనబడిందా? పొరలు రాలిన తర్వాత కనబడింది. కళ్ళ పొర రాలిన తర్వాత కనబడింది. అక్కడే ఉంది, ఇది కనబడలా. మంచి మనస్సు కలిగితే కనిపిస్తుంది, మంచి మనసు లేకపోతే కనబడదు. నీకు మంచి మనసు లేకపోతే నీకు కనబడదు. నువ్వు దేవుని యొక్క ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని, నిలవరమైన పట్టణం, నిర్మలమైన పట్టణం, వాడబారని పట్టణం, తేజోవాసుల స్వాస్థ్యం, పరిశుద్ధుల పట్టణం, ఆ పరిశుద్ధ సియోన్ అనే పట్టణం, ఆ పర్వతం, దాని మీద నీ కాలు మోపాలంటే, నువ్వు ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే, అక్కడ నువ్వు విశ్రాంతి తీసుకోవాలంటే, నీవు నిశ్చయముగా నీకు మంచి మనస్సు, పూర్ణ మనస్సు, మంచి మనస్సు ఉంటేనే నువ్వు ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటావు. లేకపోతే నువ్వు ఆ దేశంలోనికి ప్రవేశించలేవు. ఈ లోకం తాత్కాలికమైనది, కొంతకాలం ఉంటాం, ఆ తర్వాత యుగయుగాలు ఉండబోయే రాజ్యం నిత్యత్వంలో మన కొరకు ఉంది. అందుకనే పురాతనమైన మార్గం తెలుసుకుని ఆ మార్గంలో నడుచుకుంటే నీకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది కలుగుతుంది. నీ జీవితానికి ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి. ఇప్పుడు మీరు ఎన్నో అధ్యాయం చదివారు? మీరు చదివింది ఎన్నో అధ్యాయం? ఇప్పుడు 14, 22 చదివారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా మీరు కూడా అటువంటి మనస్సును ఆయుధముగా ధరించుకుని, శరీర విషయంలో శ్రమపడని వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి శరీర విషయములలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా మీరు కూడా అటువంటి మనస్సును ఆయుధంగా ధరించుకుని, శరీర విషయంలో శ్రమపడువాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము శరీరములో జీవించుచున్న ఈ కొంతకాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచున్నట్లు పాపముతో నువ్వు జోలి లేకుండా జీవించగలిగితే జీవించు. ఉండదు. పాపం జోలికి పోకూడదు, పాపంతో జీవించకూడదు. పాపంలో జీవిస్తే ఈ పట్టణంలోకి నువ్వు ప్రవేశించలేవు. మంచి మనస్సు లేకపోతే వెళ్ళలేవు. పాపంలో జీవించిన వెళ్ళలేవు. పాపపు జోలికి పోక పాపం వీడి దగ్గరికి రాదు. పాపం ద్వారా వీడే పోతుంటాడు. ఒకడు పాపం చేయడానికి అవకాశాలని ఎత్తుక్కుంటారు కొంతమంది. అర్థం కాల? యేసేపు పాపం చేయకుండా పారిపోతున్నాడు. ఆ ఇంట్లో ఉన్న మనిషి పాపం చేయడానికి స్థలాన్ని కూర్చుకుంటుంది. భర్త లేని సమయంలో పాపం చెయ్యాలని ప్రయత్నిస్తుంది. ఇతర పాపం చేయకుండా పారిపోతున్నాడు. పాపం చేయకుండా ఎవడైతే పారిపోతాడో, పాపానికి చోటు ఇవ్వకుండా, పాపపు జోలికి వెళ్లకుండా ఎవడైతే దాని జోలికి వెళ్లకుండా ఉంటాడో వాడు ఈ దేశాన్ని స్వతంత్రించుకొని నెమ్మది పొందుతాడు. ఆమె చెప్పండి. ఏం పొందుతాడు? నెమ్మది పొందుతాడు. ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని, బహుదూరమునకు వ్యాపించిన దేశం నీకు కనిపిస్తుంది. ఎప్పుడు నువ్వు పాపము చేయకుండా, పాపపు జోలికి వెళ్లకుండా, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకుంటావో నీకు ఆ దేశం కనిపిస్తుంది. పాపంలో జీవించేవాడికి దేవుని మందిరం విలువేడ తెలుస్తుంది. సామెత ఒకటి ఉంది, కాకికేం తెలుసు కోకిలి గొంతు అని. దానికేం తెలుసు కోకిలి గొంతు?
పాపం చేసేవాడికి దేవుని సన్నిధి విలువ అని తెలుసు. పాపం చేసేవాడికి దేవుని సన్నిధి యొక్క విలువ అని తెలుసు. దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసుకుంటే దాన్ని విడిచిపెట్టి రావాలా. పాపము జోలికి వెళ్లకుండా ఉండగలిగితే దేవుడు సిలువలో శరీరంలో శ్రమలు అనుభవించాడు. నువ్వు మిగిలిన ఈ కాలంలో ఈ శరీరంలో నీవు పాపపు జోలికి వెళ్లకుండా జీవించగలిగితే నీకు ఒక దేశాన్ని దేవుడు చూపిస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు ఆయన అలంకరించబడిన రాజుగా నీకు ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు ఆయన. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమున మైక్ రావట్లే. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఎవరైతే యెషయా ముద్దు చిగురించే చిగురు దగ్గరికి, యేసయ్య దగ్గరికి వస్తారో వాళ్ళు నెమ్మది పొందే స్థలం దగ్గరికి వచ్చారు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి గట్టిగా. విశ్రాంతి పొందే స్థలానికి వచ్చారు. మోషే అడిగాడు, నేను ఐగుప్తుకి వెళ్ళాలంటే నీ సన్నిధి నాకు కావాలన్నాడు. అందుకు దేవుడు ఏమన్నాడంటే నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో 33వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేద్దాను. అందరు చెప్పండి, నా సన్నిధి నీకు, పెద్దగా చెప్పాల, నా విశ్రాంతి నీకు ఇచ్చేద్దాం. అట్లే ఉన్నాడా? నీకు నేను విశ్రాంతి కలుగు చేసేద్దాను. ఆమె చెప్పండి, చేతుల తెల్లలు చెప్పండి. దేవుడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉందంటే నీకు విశ్రాంతిని ఇస్తాడా ఇవ్వడా? చెప్పాలా? ఇస్తాడా ఇవ్వడా? కొంతమందికి విశ్రాంతి ఉండదు. 24 గంటలు యుద్ధాలు జరుగుతుంటాయి భూమిలో. పాకిస్తాన్ ఇండియా కంటే ఘోరం వీళ్ళు. పాకిస్తాన్ బార్డర్ కంటే ఘోరం వీళ్ళు. యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. లోపల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. యుద్ధరంగం లోపల జరుగుతూనే ఉంటుంది. నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు జరుగుతాయంటే పాపపు జోలుకు నువ్వు వెళ్ళావు కనుక నీకు విశ్రాంతి, నెమ్మది ఉండదు. నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతాను, నీకు నెమ్మదిని నేను ఇస్తాను. వా, ఎంత మంచి మాట. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే ఆయన నెమ్మది కూడా నీకు ఇస్తాడు. నెమ్మదిని ఇస్తాడే కూడా. కొంతమంది చూడండి, అటు ఇటు తిరగతానే ఉంటారు, నెమ్మది ఉండదు. ఎంత డబ్బు సంపాదించిన నెమ్మది ఉండదు. ఒక్కొక్కరు చూడు, ఎన్ని గొడవలు వేసుకుంటున్నా, ఎంత గొడవలు పెడుతున్నా, హాయిగా కూర్చొని వండుకొని కూర్చొని టేక్షా మధ్యలో పెట్టుకొని అట్టొక్కాలు వేసుకొని మధ్యలో కూర్చొని దాంట్లో కూర పోసుకొని పచ్చడి వేసుకొని తెల్లుల్లిపాయ కారం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని ఎవరెట్ట పోతే నాకెందుకు, నా కడుపు చల్లగా ఉండాలని తింటా హాయిగా నెమ్మదిగా ఉంటారు. హల్లెలూయా చెప్పండి, గడి చెప్పండి. ఎట్లుండాలి మనం? ఎలా ఉండాలా? మంచి మనసుతో నెమ్మదిగా ఉండాలి. ఎలా ఉండాలా? మంచి మనసుతో విశ్రాంతి పొందే అనుభవం. ఆయన సన్నిధిలో నీకు నెమ్మది కలుగుతుంది. అంతే. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. జఫన్యా గ్రంథం 3:17.
మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. ఆయన బహు ఆనందముతో నీ యందు నీ సంతోషిస్తాడు. యందు తనకున్న ప్రేమను బట్టి నీకు ఆయన మీదున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన నీ హర్షించును. యందు సంతోషించి హర్షిస్తాడు. మళ్ళీ చదువుతారు, వినండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. నీ మధ్యనే ఉన్నాడు, నీలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు మంచి మనసు కలిగిన దానివి గనుక, మంచి హృదయం కలిగిన దానివి గనుక, నువ్వు మంచి హృదయం కలిగిన వాడు గనుక. ఆయన శక్తిమంతుడు. ఆయన నిన్ను రక్షించును. నిన్ను రక్షిస్తాడు. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషిస్తాడు. నీ యందు తనకున్న ప్రేమను బట్టి ప్రేమందే ప్రేమ నీ పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత నువ్వు శాంతితో సమాధానంతో నెమ్మదితో ఉన్నావు గనుక ఆయన శాంతిని ఆయన ప్రేమని నీకు పంచునుగాక. ఆమేన్ చెప్పండి. ఆయన శాంతిని ఆయన ప్రేమను నీకు మనకు పంచునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. నేను ఇక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథం 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, ఇదిగో నా విశ్రాంతి దినములు అంటే దేవుడు నీలో విశ్రాంతి తీసుకొని నీలో చక్కగా హాయిగా ఆయన ప్రేమను నీకు పంచి నీలో నివసించి నీలో ఆయన విశ్రాంతి తీసుకోవాలంటే నువ్వు ఎలా జీవించాలి? విశ్రాంతి దినమందున వ్యాపారము చేయకుండా నువ్వు ఆయన నీలో విశ్రమించాలంటే నువ్వు వ్యాపారంలో దిగకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఆయన ప్రతిష్ఠించిన దినమని నువ్వు ఊరకుండి విశ్రాంతి దినము మనోహరమైన దినమని ఆ రోజు నువ్వు గుర్తించి దేవునికి ప్రతిష్ఠితమైన దినమని అది ఘనమైనదని తెలుసుకుని దాని నువ్వు ఘనముగా నువ్వు ఇదిగో ఈ పునరుద్ధాన దినాన్ని నువ్వు అనుసరించి ఆచరిస్తే పనులు చేయకయు వ్యాపారము నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా తిరగకుండా వ్యాపారాలు చేయకుండా లోక వార్తలు చెప్పుకోకుండా మందిరానికి వస్తారు కొంతమంది. లోక వార్తలు చెప్పుకుంటా కూర్చుంటారు. ఇంకా తలకాయ నిండా లోక వార్తలు ఉంటాయి. దేవుని వాక్యం గుండెల్లోకి ఆడబోద్ది. లోక వార్తలు చెప్పుకోకుండా నువ్వు ఉండిన ఎడల నువ్వు యెహోవా యందు ఆనందిస్తావు. దేశము యొక్క ఉన్నత స్థలములలో నిన్ను ఎక్కిస్తాను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యాన్ని నీకు అనుభవంలో ఉంచుతాను. ఆమేన్. చేతులు చెప్పండి. అర్థమైందో అర్థం కాలేదు చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఆమేన్. చూసారా ఎంత మంచి మాటలు. ఇప్పుడు విశ్రాంతి దినం అంటే మన పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఇప్పటికీ విశ్రాంతి దినమందు వాళ్ళు ఏ పని చేయరు. చాలా మనోహరంగా దాన్ని పాటిస్తారు. అది అక్షరార్థమైన విశ్రాంతి దినం. నేను చెప్పేది ఆత్మ సంబంధమైన విశ్రాంతి దినం, పునరుద్ధాన దినం. నేను చెప్పేది ఆత్మ సంబంధమైనది, అది అక్షరార్థమైనది, ఇది ఆత్మ సంబంధమైనది. మనం ఆత్మ సంబంధమైన ఈ మందిరములో మనం ఉన్నప్పుడు అనేకమైన లోక సంబంధమైన విషయాలు మనం మాట్లాడుకోకూడదు, ఆ వ్యాపారాల్లో దిగకూడదు, మన మనసు అనేకమైన వాటి మీద మనసు పెట్టకూడదు. మనం పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధంగా దాన్ని ఆచరించాలా,
ప్రభువు మనలో విశ్రాంతి తీసుకునేందుకు కొరకు మనమే ఆ విశ్రాంతి స్థలం అని ఇందాక నేను చెప్పాను కనుక అటువంటి విశ్రాంతి స్థలముగా మనమే మారి దాన్ని పవిత్రంగా మనం దాన్ని విశ్రాంతి స్థలమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఆదివారం మనం దేవుని మందిరానికి వస్తున్నాం. అది పాత నిబంధన ప్రకారం పలానా రోజు లెక్కేసి పలానా రోజు అని చెప్తారు. కరెక్టే కాదని మనం ఇప్పుడు భారతదేశంలో ఉన్నాం. ఆదివారం సెలవు కనుక ఆదివారం సెలవు దినమని అందరం మనం కూడుకునే అవకాశం ఉంది కనుక ఇది పునరుద్ధాన దినమే కనుక మనం దీనిని ఒక పరిశుద్ధంగా పాటించాలి. పస్కాను కూడా మనం పరిశుద్ధంగా పాటించాలి. ప్రభు బల్ల ఆరాధనని మనం పరిశుద్ధంగా పాటించాలి. లోక సంబంధమైనవన్నింటినీ మనం లోపల పెట్టుకొని దీన్ని మనం పాటించకూడదు. మంచి మనస్సు కలిగిన వాళ్ళు దీంట్లో పాలు పంపులు పొందాలి. మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తంతో మనం పరిశుద్ధపరచుకొని మనం ఈ ప్రభువుల్లో పాలు పంపులు పొందాలి. నెమ్మది పొంది దేవుడు మనలో నెమ్మది పొందే స్థలంగా మనల్ని చేస్తానని ఆయన చెప్పాడు. ఇంకా చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. 11వ అధ్యాయం 18. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నమ్మకమునకు ఆస్పదం కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండుము. నువ్వు ధైర్యంగా ఉండు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. నీ ఇంటిని నువ్వే పరిశోధించి సురక్షితంగా పడుకుంటావు, విశ్రాంతి తీసుకుంటావు. నీ ఇంటిని నీ ఇంటిని అర్థమైందా? నీ ఇంటిని పరిశోధించి శుద్ధి చేసుకుని నెమ్మదిగా పడుకుంటావు, హాయిగా విశ్రాంతి తీసుకుంటావు. పదహారవ కీర్తన 9వ వచనం. 16వ కీర్తన. నా హృదయము సంతోషించుచున్నది, నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నా శరీరం సురక్షితంగా ఉంది. మళ్ళీ చదువు. నా హృదయము సంతోషించుచున్నది, నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది, నా శరీరము సురక్షితంగా నివసించుచున్నది. దీనిని అంటారు నెమ్మది అని. ఇదే అంటారు నెమ్మది అని. విశ్రమ స్థలము, విశ్రాంతి తీసుకునే స్థలము, నెమ్మది పొందే స్థలము, నలుదిక్కుల నెమ్మది. వాక్యం చదవటం వలన నెమ్మది, పాపం విడిచిపెట్టడం వలన నెమ్మది, రక్షించబడటం వలన నెమ్మది, మంచి మనసు కలిగి ఉండడం వలన నెమ్మది. దేవుడే మనల్ని కోరుకొని విశ్రాంతి స్థలముగా కోరుకుని ఉన్నాడు కనుక ఆయన విశ్రమించే స్థలం మనమే. మనలోనే ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. అలాంటప్పుడు మనమే ఆయన విశ్రాంతి స్థలంగా మారి ఆయన కొరకు సాక్షులుగా జీవించాల. ఒకటి మనం గమనించి చూస్తే, ఇక్కడ మనం గమనించి చూస్తే అలంకరించబడిన రాజును చూస్తావు. విస్తరించబడిన ఒక రాజ్యాన్ని నీకు నేను చూపిస్తాను. విస్తరించబడిన ఒక రాజ్యం అంటే అది దేవుని రాజ్యం, కదలని రాజ్యం. ఆ విశ్రాంతి తీసుకునే స్థలం, దేవుడు విశ్రమించే స్థలం, అది యెరూషలేము, సియోన్. యెరూషలేము అంటే విశ్వాసులు, సియోన్ అంటే సేవకులు. దేవుడు మనలో విశ్రాంతి తీసుకునే స్థలంగా మనం మారాలంటే మనము పాపపు జోలికి వెళ్ళక పరిశుద్ధంగా జీవించిన ఎడల
పవిత్రతను కాపాడుకునే ఎడల వ్యాపారులు తిరగకుండా వ్యాపారమును దేవుని మందిరంలోనికి తేక పవిత్రంగా మన హృదయాలను పెట్టుకుంటే, పరిశుద్ధంగా మనం జీవించగలిగితే, లోకము యొక్క ముచ్చట్లు దేవుని మందిరంలోకి తేకుండా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా పాటించగలిగితే దేవుడే మనలో విశ్రాంతి తీసుకుంటాడు. మనమే ఆయన పట్టణంలో విశ్రాంతి తీసుకుంటాం. నేను అందుకనే అటు 5 సంవత్సరంలో రాసిన ఒక పాట, నా విశ్రాంతి స్థలం నీవే అని. ఏది? నిన్ను చూడాలని, నీ కౌగిలిలో నేనేం చేస్తానని రాశాను. నీ కౌగిలిలో నేను, అది ఊరికే రాయలే నేను ఆ పాట, ఊరికే రాయలే దాన్ని నేను. ఈ వాక్యం చదివే రాసిన, ఈ ప్రసంగాన్ని హృదయంలో పెట్టుకునే రాసిన. మనకి ఎన్ని పనులున్నా మన విశ్రాంతి తీసుకునే స్థలం ఆయన కౌగిలై ఉండాలి. మనం ఇంత ఈ లోకంలో ఉన్న పాపానికి చోటు ఇవ్వకుండా మనలోనే ఆయన విశ్రాంతి తీసుకునే స్థలంగా మనం ఉండాలి. ఆమేన్. చెప్పండి, గట్టి చెప్పండి, సంతోషంగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఇప్పుడు మనం ఎవరమి? దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలం మనమే. మనం విశ్రాంతి తీసుకునే స్థలం ఆయనే. ఆయన సన్నిధే మనం విశ్రాంతి తీసుకునే స్థలం. ఆయన దగ్గర మనం విశ్రాంతి తీసుకుంటాం, మనలో ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. ఆయన ప్రేమ మనం పంచుతాడు, ఆయన మహిమను మనకు పంచుతాడు. మనలో పొరపాటున కానీ పూర్ణ మనసు ఉండాలా, అది మంచి మనసు అయి ఉండాలా, మంచి మనసు అయి ఉండాలా, సమాధానకరమైన రాజ్యమై ఉండాలా. మన జీవితంలో అది ఆశీర్వాదకరమైన జీవితంగా మన జీవితం ఉండగలిగితే దేవుడు నిశ్చయముగా మనల్ని ఆయన ఆశ్రయిస్తాడు. మనమే ఆయన కోరుకున్న స్థలం, మనమే ఆయన కోరుకున్న స్థలం. ఎంతమందికి తెలిసింది? దేవుడు నాలో నివసించాలి అన్నవాళ్ళు చేత తల్లి చెప్పండి, చేత చెప్పండి. నేనే దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలం. నేను ఆయన నాలో విశ్రాంతి తీసుకోవాలి. ఆయన మనలో విశ్రాంతి తీసుకోవాలంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలి. అయ్యే నేను ఇప్పుడు చెప్పింది అర్థం కదా. మనలో ఆయన నివాసం చేస్తానంటున్నాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి మనకి విశ్రాంతినిస్తాడు. ఆయనే మనలో వచ్చి విశ్రాంతి తీసుకుంటాడు. మన విశ్రాంతి తీసుకునే స్థలం ఆయనే. మనమే ఆయన విశ్రాంతి స్థలం. ఇది ఎంత బాగుందో చూడండి, ఎంత మంచి విలువైన మాట చూడండి. ఆయన మన విశ్రాంతి తీసుకునే స్థలం. ఆయన సన్నిధిలో సురక్షితం కలుగుతుంది, మనకు క్షేమం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, సుఖకరమైన నివాస స్థలంగా నీ ఇల్లుని చేసి ఆశ్రయ స్థలంగాను అలాగే విశ్రాంతి స్థలముగాను, ఆశ్రయ స్థలముగాను విశ్రాంతి స్థలముగాను చేసి నేను అలంకరించబడిన రాజుగా వాళ్ళకి ప్రత్యక్షమవుతాను.